ఆ, దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో ఈ విధంగా తన పరిశుద్ధాత్మ కృప ద్వారా దేవుని పిలుపు అందుకొని దేవుని దర్శనం అందుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు దైవజనులు. నిజమే, అప్పుడు కాలం ముందు చాలా దైవజనులు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఫ్యామిలీ పరంగా కానీ సేవా పరంగా ఎన్నో, అది చెప్పుకుంటే రోజులు కూడా సరిపోవు. మరి అంతగా దేవుడు అన్ని కష్టాల్లో, శ్రమలో నుంచి దేవుడు మనల్ని, దైవజనులను దేవుడు తన కృప తోడై ఉండి వాగ్దానం అనుగ్రహించి నడిపించుకుంటూ ఈరోజు ఇంతగా ఈ పరిచయను దేవుడు చక్కగా జరిగిస్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, చిన్న పాట పాడుకుందాం, తర్వాత దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దూర కరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దూర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన, స్తోత్రం, నీ పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. మంచిది. మరి రాత్రికాలమందు దైవజనులు అందించినటువంటి వర్తమానము ఏమందించారు విన్నారా? రాత్రి ఏం చెప్పారు దైవజనులు? అమ్మా ఏం చెప్పారు? ఏదో ఒకటి చెప్పారా అమ్మా? మందసమే ఏంది? ఆ మందసం ఏంది? నాకు ఒక అలవాటు, సేవకు వచ్చిన కాడి నుంచి ఏడికి వెళ్ళిన ప్రశ్న వేస్తా. ఎందుకంటే మనం విన్న వాక్యము ఇది ఒక్కసారి క్లియరెన్స్ చేసి చూడండి. అది కొంచెం బేస్ ఎక్కువ, బేస్లో ఓవర్ బేస్ ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్ రైట్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం చెప్పడం వందనాలన్నీ. ఒకళ్ళు వందలు చెప్పుకోండి. రైట్, మంచిది. ఇప్పుడు సంతోషంగా దేవుని యొక్క వాక్యం విందాం. రాత్రి మందసము గురించి. ఓబేదెదోము గృహములో దేవుని యొక్క మందసం ఉన్నది. గిత్తీయుడగు ఓబేదెదోము ఎన్నిక లేనివాడు, దేనికి పనికిరాడు, సాధారణమైనటువంటి వ్యక్తి.
అలాంటి వ్యక్తి దేవుడు ఆశీర్వదించడానికి కారణము యెహోవా నిబంధన మందసపు అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి ఆ యొక్క నిబంధన మందసము ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలో ఉండటము అదొక దేవుని సంకల్పం, దేవుని కృప. మరి ఆ కృపను గుర్తెరిగి తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు హృదయపూర్వకంగా. 3 నెలలు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనం చూస్తున్నాం. అంటే నేను గ్రహించేది ఏంటంటే సాధారణంగా తాత్కాలికమైన తుమ్మకరతో చేయబడినటువంటి మందసానికి దేవుడు అంత విలువిస్తే తుమ్మకరతో చేయబడినటువంటి మందసము కంటే ఈరోజు నీ కొరకు నా కొరకు కలవారి శిలలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాక్యమైన యేసయ్య అంతకంటే శ్రేష్టమైన విలువైన వాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక బాక్సేనా? ఓకే ఓకే ఓకే. లేకపోతే మామూలుగా పెట్టేసి. ఆ రోజు ఆ దినాల్లో ఈ ధర్మశాస్త్రమునకు వాక్యమునకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండేది. యాజకులు మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని పటిష్ఠించి దాన్ని చదివేవాళ్ళు, ఇశ్రాయేలుకి లేదు. కానీ ఈరోజు తన దేవుని కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన ఎప్పుడైతే తన పరిశుద్ధ రక్తాన్ని చిందింపజేసి కల్వారి శిలువలో మన కొరకు తను తాను అప్పగించుకున్నాడో ఈరోజు మనకు విడుదల కలిగింది. ఈరోజు ఆనాడు మందసం ప్రత్యక్ష గుడారంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి మందసం వచ్చేసింది. గట్టి చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. అప్పుడు మందసం ఏమో అక్కడ ఉండేది, ఇప్పుడు అసలు మన చేతిలోకి వచ్చేసింది. ఎంత ధన్యులేమో చూడండి. ఆ రోజు మందసం దగ్గరికి వెళ్ళాలంటే మోషేకి కూడా ఛాన్స్ లేదు. సంవత్సరం ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. లేవీలకి ఛాన్స్ లేదు, వాళ్ళు మోసేవాళ్ళు మాత్రమే. కానీ ఈరోజు ఎందుకో దేవుడు మనల్ని ప్రేమించి, మట్టి పురుగులైనట్టు మనల్ని ప్రేమించి మన చేతిలోకి దేవుడు వచ్చేటట్టుగా, అసలు మందసమే మన చేతికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. మరి చేతికి వచ్చేటటువంటి వాక్యాన్ని మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి అనేది నా ప్రశ్న. ఈరోజు ఈ కూటాల యొక్క ఉద్దేశం ఏంటి? కుటుంబం ఆశీర్వాద కూడికలు. ఇప్పుడు మీరు ఏ ఆశీర్వాదం పొందుదామని వచ్చారు? ప్రార్థనకి ఏ ఆశీర్వాదాలు పొందుదామని వచ్చారు? భౌతిక ఆశీర్వాదాలా, పరలోక ఆశీర్వాదాలా? చెప్పాలి. భౌతిక ఆశీర్వాదాలా, పరలోక ఆశీర్వాదాలా? అబ్బా కరెక్ట్ కాదు, నేను నమ్మను. మనం అసలు ప్రార్థనకు వచ్చేది ఏం తెలుసా? నేను ఆశీర్వాదం కొరకు నేను చర్చికి వస్తున్నానండి, నాకు అర్జెంటుగా జాబ్ కావాలి, అర్జెంటుగా నాకు పిల్లలు కావాలి, అర్జెంటుగా నాకు మంచి జాబ్ కావాలి, అర్జెంటుగా నాకు ఒక ఇల్లు అయిపోయింది, ఇల్లు మీద ఇంకొక ఇల్లు కట్టుకోవాలి, అర్జెంటుగా నాకు ఫ్లాట్ కావాలి, అర్జెంటుగా నాకు స్వస్థత రావాలి,
అని ఏ కాడికి మనం భౌతిక బ్లెస్సింగ్స్, భౌతిక ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తుంటాం. ఈ మీరే కాదు, మేము కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది ఎందుకయ్యా రక్షణ బాప్తిస్మం పొందామని చూస్తే పరలోక రాజ్యం తర్వాత సంగతి కానండి, ముందు అప్పులు తీర్పడానికి నేను తీసుకున్నారంటారు కొంతమంది. ఎందుకు రక్షణ పొందామంటే ముందు నాకు అప్పులన్నీ తీరిపోవాలండి, ఆ విశ్వాసంతో నేను తీసుకుంటానంటారు. కాబట్టి ఇలా రకరకాలుగా మనం దేవుని సరిదిగా సార్వత్రికంగా అందరూ కూడా రకరకాలుగా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైనప్పటికీ దేవుడు మనలో ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి, ఆయన యథార్థంగా ఉన్నటువంటి వారికి ఏదో ఒక రూపముగా ఆయన ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది మేజర్ పాయింట్. ఖచ్చితంగా యథార్థముగా ఆరాధించే వారికి, యథార్థముగా సేవించే వారికి, యథార్థముగా ప్రవర్తించే వారికి ఖచ్చితంగా ఆయన ఏ మేలు చేయక మానడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈరోజు మనం అందరం కూడా క్రీస్తుని మనం అందరం అంగీకరించాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడని కొంతమంది మీలో కొంతమంది అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు తెలియక ఈరోజు ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నోటితో ఒప్పుకొని విశ్వసించి రక్షణ బాప్తిస్మం పొంది సహవాసులుగా మనం అందరూ చేర్చబడ్డాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సహవాసులో చేర్చబడినటువంటి మనము ఈరోజు 4 విషయాలు మీకు చెప్పేసి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. ఇక 4 శ్రేష్టమైనటువంటి, ఎందుకంటే మన కుటుంబానికి, మన వ్యక్తిత్వానికి, మన సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు 4 మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీస్తుని మనం అందరూ అంగీకరించాం. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. వాక్యాన్ని మనం నమ్ముకుంటున్నాం, వాక్యాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రతి ఆదివారము, ప్రతి కూడికలు మీరు సరిదికి వచ్చి ఇక్కడ నిలబడుతున్న దైవజనుల ద్వారా కొన్ని విషయాలు మీరు వింటూ బలపరచబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అయితే జీవితాంతం మనం కలిగినటువంటి మన కుటుంబంలో ఇవి 4 మనకుంటే ఆటోమేటిక్గా నీ భౌతిక కర్లు, అవసరతలు, సమాధానము, సంతోషము, నెమ్మది, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు ఎలా ఉండాలో, ఏ విధంగా చేయబోతున్నాడో ఆయనే అన్నీ రెడీ చేసి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదాలు మనం చూస్తే టకటక మనం విందాం. కొలసీ పత్రిక ఒకసారి మూలవాక్యం మనం చదువుకుందాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. కావున మీరు ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలు. దేవుడి ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. కొలసీ సంఘము ప్రత్యేకంగా ఎలా ఉంటుందంటే, అసలు ఈ కొలసీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘాన్ని, ప్రతి సార్వత్రికులు ఉన్న ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తునందు సంపూర్ణతలు నడిపించాలని, క్రీస్తు సమానమైనటువంటి సంపూర్ణతలోకి, సంపూర్ణమైనటువంటి భక్తిలోకి నడిపించాలని పౌలు ఆశిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనమందరం, నాతో సహా మనందరూ కూడా క్రీస్తుని మనం అంగీకరించాం. పౌలు అంటాడు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించారు. ఓకే, అంగీకరించాం. అదే సేమ్ వాక్యము, తన్ను ఎందరు అంగీకరించదరో వారందరూ దేవుని పిల్లల కొట్టకు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదవడం అవసరం లేదండి. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఇప్పుడు మనమందరం ఆయన పిల్లలము. ఎవరి పిల్లలు? మనము దేవుని పిల్లలము, ప్రభు వారసులము. మనం దేవుని వారసులం, దేవుని బిడ్డలం. ఎప్పుడైతే ఇక బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడ్డామో ఇక మనమందరం ఆయన వారము. ఇప్పుడు ఆయన పిల్లలైన మనము చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. నేటి దినాల్లో కుటుంబం ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? ఆశీర్వాదం అంటే మేళ్ళ, అంతస్తులు, బిల్డింగ్లు, కోట్లు డబ్బు కాదండి. ఇక సంబంధమైనటువంటి భౌతిక అవన్నీ కాదు ఆశీర్వాదం అంటే. చాలామంది ఏంటంటే ఎలా ఎస్టిమేషన్ వేస్తారంటే, భౌతికంగా దీవించబడితేనే దేవుడు వీళ్ళతో ఉన్నట్టు కొంతమంది కొలత వేస్తారు. దట్ ఈస్ రాంగ్. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు భౌతిక విషయాలను చూసి మనం ఎస్టిమేషన్ వేయకూడదు. అలా అనుకుంటే బైబిల్లో కొంతమంది భక్తులు భౌతిక విషయాలు దరిద్రంగా ఉన్నారు, దేవుని విషయాలు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. వాటిలో నాకు గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు.
ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టడైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. అతని పేరు దావీదు మహారాజు. మీ అందరూ తెలుసు దావీదు మహారాజు గురించి, మీరు చాలా సందర్భాలు వినే ఉండొచ్చు. భౌతికంగా అతని లైఫ్ చూస్తే అసలు దేనికి పనికిరాడు, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి కదా. ఎక్కడో అరణ్యంలో కాపురు ఉండేవాడు, సిటీలో ఉండేవాడు కాదు, అరణ్యంలో ఉండేటువంటి వాడు, ఇంటిలో ఉండేవాడు కాదు, ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భౌతికంగా తన సొంత తండ్రే కొడుకుని, చిన్నవాడిని పక్కన పెట్టేశాడు. సో లోకానికి దావీదు వెర్రివాళ్ళలాగా దేనికి పనికిరాడుగా ఉన్నట్టున్నాడు, కానీ దేవుని దృష్టికి ఒక ఉన్నతమైనటువంటి మెట్లో ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, స్థాయిలో ఉన్నాడు అన్నమాట. అది నిజమైనటువంటి బ్లెస్సింగ్. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనిషి ఈ లోకంలో తన భౌతిక విషయాలను బట్టి ఎస్టిమేషన్ వేసి కొలతేస్తాడు, అది దేవుడు ఒప్పుకోడు. కానీ ఈ లోకంలో మనం ప్రభువుని అంగీకరించిన మనమందరం భౌతికంగా మనం ఏమున్నా ఏమి లేకపోయినా మనం కలిగి ఉండవలసినటువంటి లక్ష్యాలను మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మన కుటుంబంలో సమాధానం, సంతోషము, ఆశీర్వాదం, నెమ్మదిని అన్నీ ఆయన సమస్తం మన ముందు ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ముందు మనం చేయవలసింది ఏంటంటే, క్రీస్తును అంగీకరించిన మనము ఫస్ట్ పాయింట్ రాసుకోండి, వేరు పారిన అనుభవం ఉండాలి. రాసుకుంటున్నారా? మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ మనం కలిగి ఉండాల్సింది, ఫస్ట్ ఆశీర్వాదం ఏంటంటే వేరు పారిన అనుభవం. క్రీస్తును అంగీకరించాం, రక్షణ బాప్తిస్మం పొందాం. ఓకే, చాలామంది అంటారు రక్షణ పొందామండి, చర్చికి వెళ్తున్నాం, బాగానే ఉన్నాం, అంతా అయిపోయింది, 10 ఆదివారాలు వెళ్తున్నాం, ఇచ్చేదే దేవునికి ఇచ్చేది వేస్తున్నాం, స్తోత్రం అంటున్నాం, ఏదైనా పరిచయం చేస్తూ వెళ్ళిపోతున్నాం. కానీ వేరు పారిన అనుభవం, వేరు పారటం అంటే ఏమిటి అని మీకు ప్రశ్న వేస్తున్నాం. వేరు పారిన అనుభవం అంటే ఏంటి? వేరు పారటం అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా పదం? చెప్పయ్యా, వేరు పారటం అంటే ఏంటి? వేరు పారిన అనుభవం అంటే ఏంటి? వేరు అంటే ఏంది? వేరు ఎక్కడ ఉంటుంది అమ్మా? చెప్పండి. వేరు ఎక్కడ ఉంటుంది? లోపల లోతులో ఉంటుంది, అది కనపడదు కదా. వేరు కనపడదు, చాలా లోతుగా ఉంటుంది. కొన్ని చెట్లు మనం చూస్తూ ఉంటాం, వేరు చాలా ఎక్కడో, వేరు ఎక్కడ ఉంటే చెట్టు ఎక్కడో ఉంటుంది అన్నమాట. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ బ్లెస్సింగ్. ఎందుకంటే దేవుని యొక్క నిబంధన మందస్సు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందస్సాన్ని దేవుడు ఈరోజు ఈ పరిశుద్ధాత్మ కృపాకాలంలో మనకి ఈ ఒక శ్రేష్టమైనటువంటి, మనకి అమూలమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి వచ్చింది కాబట్టి, మనకు దగ్గరికి వచ్చింది కాబట్టి, ఈ వచ్చినటువంటి ఈ వాక్యమును మనం ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా దీవించబడాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఫస్ట్ మనము లోతైనటువంటి అనుభవం, వేరు పారిన అనుభవం. దాని అర్థం ఏంటంటే, మన తెలుగు భాషలో లోతైన అనుభవం, పైకి పైకి భక్తి కాదు, ఒక లోతైనటువంటి విషయాలు మనం వినుచున్నటువంటి వాక్యము. ఈ వేరు పారినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే, వేరు పారిన అనుభవం గలవారు ఆ బ్యాచ్ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త 6వ అధ్యాయం టకటక చదువునండి, టకటక లూకాసు వార్త 6వ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానంలో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 6:48 వచనం, 6:48. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన పోలియుండును, వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయిన. చాలండి, వేరు పారినటువంటి అనుభవం అనగానే ఏంటంటే, వాడు ఇల్లు కట్టవలని ఉండి, ఇల్లు అంటే ఒక్కొక్కరు రక్షణ పొందిన మనమందరం కూడా మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఎవరైతే మనం క్రీస్తుని అంగీకరించామో, మన జీవితాలు ఎప్పుడైతే ప్రభువుకు అంకితం చేశామో, ఒక్కొక్కరు ఆయన ఇల్లు. అయితే ఈ వేరు పారినటువంటి అనుభవం గల వాళ్ళు ఎలా ఉంటారంటే, వాక్యమును వినుచున్న వాక్యమును లోతుగా పునాది వేసుకుంటారు. ఇది పైకి వినేవారు కాదు. కొంతమంది ఫార్మాలిటీగా దేవుని యొక్క వాక్యం వింటుంటారు, ఫార్మాలిటీగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. కాదు, వేరు పారిన అనుభవం లోతైనటువంటి విశ్వాసులు, లోతైనటువంటి సంఘము, లోతైనటువంటి ఈ లోకములో దేవుని రాడుకు సిద్ధపడుతున్నటువంటి ఫ్యామిలీ, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును సంబంధించినటువంటి ఫ్యామిలీ గల వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక లోతైనటువంటి అనుభవం అన్నమాట. వాళ్ళ ప్రార్థన కూడా లోతైనటువంటి అనుభవం ఉంటుంది. ఏ విషయాల్లో మనం వేరు పారిన అనుభవం ఉండాలంటే, ఫస్ట్ దేవునితో సహవాసము, అది కూడా రాసుకోండి. దేవునితో ఒక అనుబంధం కలిగి ఉండాలి.
ఎప్పుడు దాకా ఇదంటే ప్రతిరోజు దేవునితో ఫ్రెండ్షిప్ చేయటం, దేవునితో సహవాసము, ఒక లోతైనటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. తర్వాత ప్రార్థనలో లోతైనటువంటి అనుభవం, వేరుపారినటువంటి అనుభవం. ఇలాగూ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ వాక్యము వేరుపారినటువంటి లోతుగా పునాది వేసుకోవాలి. దీన్ని ఎగ్జాంపుల్ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు కొన్ని విత్తనాలు మనం పొలంలో చూస్తూ ఉంటాం. కొన్ని పై వేసుకుంటూ వెళ్ళిపోవడం వెనక కొన్ని వస్తుంటాయి. వాటి పేరుంది పక్షులు. వచ్చేసి ఏం చేస్తాయి, మింగేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి రెడీగా ఉంటాయి అన్నమాట. కానీ ఈ లోతైనటువంటి అనుభవం గల వాళ్ళు, వేరుపారినటువంటి అనుభవం గల వాళ్ళు ఎలా ఉంటారంటే, హృదయంలో భద్రపరుచుకొని వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం మనం చూస్తే, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? వాక్యము. ఆ వాక్యము నిన్ను ప్రతి విధ శ్రమలలో, శోధనలో, అన్ని సందర్భాలను నిలబెట్టి స్థిరపరిచి కదల్చబడకుండా ఉండటమే నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. చాలామంది భౌతిక ఆశీర్వాదాలు పొందుకొని కొన్ని చేదైనటువంటి పరిస్థితులు ఎదురురాగానే తొలగిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథాలు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. కొన్ని చేదు అనుభవాలు రాగానే, కొన్ని కష్టములు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే వాళ్ళు ప్రభువుని వదిలేస్తారు. ఏం ప్రభు ఏం చేశాడండి మా జీవితంలో, అంతా కష్టం ఎదురవుతుంది, అన్ని శ్రమలు ఎదురవుతున్నాయండి. పోయి సంవత్సరం బాగానే ఉంది, ఈ సంవత్సరం మాకు కలిసి రావట్లేదు. ఒకసారి గట్టిగా చెప్పండి. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, పాస్ట్ గారండి పోయి సంవత్సరం బాగానే కలిసి వచ్చింది, ఈ సంవత్సరం అచ్చుబాట్లేదండి. ఏ బాట్లేదు? అచ్చుబాట్లేదండి, అంత ఏం లేదు, ఈ సంవత్సరం కరువు వచ్చిందండి అంటుంటారు కొంతమంది. కానీ ఈ లోతైనటువంటి అనుభవం గల వాళ్ళు, వేరుపారినటువంటి క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉంటారు చూసా, దేవునితో పెనవేసుకొని దేవునితో సాంగత్యం చేస్తూ ప్రతినిత్యం నీవే కావాలి ప్రభా, నీవే నాకు నిజమైన ఆశీర్వాదం, నువ్వే నాకు ఈ లోకంలో ఒరిజినల్ ఆశీర్వాదం, నువ్వే నాకు ఈ లోకంలో ఏమి ఇచ్చిననేమినైనా సర్వము. దావీదు ఏమంటాడు తెలుసా? నాకు నువ్వే 75వ కీర్తన ఉంటుంది, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఈ లోకములో ఎవరున్నారయ్యా, నువ్వే నాకు సర్వము. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మొదటి ఆశీర్వాదాన్ని, దేవుళ్ళు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దావీదు కనిపెట్టాడు. ఈరోజు మనము కూడా ఎక్కడ ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన చేయగానే పలాన్ని పొందుకున్నాను, ప్రార్థన చేయగానే పలాన్ని స్వస్థత పొందుకున్నాను, ప్రార్థన చేయగానే దేవుడితో పలానా కార్యం చేశాడని, మనం ఆశీర్వదించబడ్డామండి, మీ ప్రార్థన వల్ల మేము దీవించబడ్డామని చెబుతుంటారు. ఓకే, అది 100% ఓకే. కానీ దేవుని యొక్క రాకడకు సిద్ధపడేటువంటి వారు ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఈ భౌతిక విషయాల్లో ఎలాంటి మనం చూస్తున్న లోకాస్వార్త ఆరాధ్యములో వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద, అంటే ఆ జీవితం మీద, ఆ వ్యక్తి మీద కొట్టినను నేను కదల్చబడను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, పడదాం. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా. అంటే ఏంటంటే, ఈ యొక్క జీవితంలో సాతాను సుడిగాలి రేపగా ఒక చెట్టు వేరు లోతుగా ఉన్నట్టు వాక్య అనుభవం. కొంతమంది అక్కడక్కడ సంఘంలో కొంతమంది వాక్యం వింటుంటారు, కానీ ఆ వాక్యం విన్నవారు వినేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమంది చూడండి, సండే రోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంత అయిపోయిన తర్వాత ఏమంటారు, మీలో ఒక సంభాషణ మొదలైద్ది. ఈరోజు పాస్టర్ గారు నా గురించే మాట్లాడాడు, అంత నా గురించే, అస్సలు దేవుడు డిటో అండి అంటుంటారు. మంచిదే, మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మాస్టర్ గారికి ఎవరు అందించుంటారు, అందుకే నా గురించే చెప్తున్నాడు అని చెప్పి అంటారు కొంతమంది. ఓకే, నీ గురించే దేవుడు మాట్లాడాడు, నీ గురించే దేవుడు సంభాషించాడు. ఎందుకు దేవుడు మన గురించి ఎందుకు అంత కేర్ తీసుకున్నాడు, నీ విషయంలో ఎందుకు అంత బాధ్యత తీసుకున్నాడు, నీ విషయంలో అంత అవసరం ఏంటి, కారణం ఏంటి తెలుసా? నీవు ఆయనకు, నీ ఎడల ఆయన ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆలోచన, ఒక చార్ట్
ఒక నిర్మాణము, ఒక ఉన్నతమైనటువంటి అంతస్తులోకి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఆశీర్వాదం కాదు, ఇంకా శ్రేష్టమైనటువంటి దీవెనకు వారసులు అవ్వడానికి సిద్ధపరిచి ఉంచడని మనం గుర్తుపట్టాలి. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, దేవుడు నా గురించే మాట్లాడి నా గురించే తెలియజేశాడు అని మనం చెబుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మన గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యమును లోతుగా, ఏదో పైగా మట్టి గోడ మీద సిమెంట్ పోత పోసినట్టు కాకుండా, అంటే ఎలా చెప్పగలుగుతాము లోతైనటువంటి గలవారు, ఎలా చెప్పగలుగుతాము వీళ్ళు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని, పరలోక బహుమానాలు పొందుకునేటువంటి బిడ్డలు ఎలా గుర్తుపట్టగలుగుతామంటే వాళ్ళ జీవితంలో ఒకటే గుర్తండి, ఒకటే గుర్తు. ఏం తెలుసా? ఎంత కొంతమంది అంటారు 100 అయినా 600 నేను మాత్రం చదివేది అంటారు, చూసారా? అట్ట అమ్మా ఏమర్థమైంది? నేను ఖాయమండి 100% నేను సాధిస్తానంటారు. అట్లనే దేవా, నా దేవా, నీవు నన్ను ఈ లోకంలో నన్ను ఆశీర్వదించకపోయినా పర్లేదు, నన్ను దీవించకపోయినా పర్లేదు, నాకు ఏం అవసరం లేదు ప్రభువా, నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాకుంటే చాలు ప్రభువా, నీ మహిమ నాకుంటే చాలు నాయనా, నీ లోతైనటువంటి సహవాసం నాకుంటే చాలు ప్రభువా అని అంటారు కొంతమంది. ఈ లోకంలో సైతాను నన్ను సుడిగాలి, నన్ను రేపగా, వాడు ఎన్ని కుదిపినా, వాడు ఎన్ని చేసినా నేను మాత్రం నేను వదలను ప్రభువా. ఇప్పుడు మనం దేవునికి కూడా ఒక వాగ్దానం ఇవ్వాలి. దేవుడు మనతో ఏం మాట్లాడు? నిన్ను విడువను, ఏమన్నాడు? గట్టిగా చెప్పు, నిన్ను విడువను. మరి దేవుడు మనతో చెప్పినప్పుడు నువ్వు కూడా ఏమనాలి అమ్మా? నువ్వు కూడా ఏమనాలి? దేవా, నిన్ను కూడా నేను విడువను. మరి ఎందుకు కొంతమంది అప్పుడప్పుడు ప్రభా నన్ను మర్చిపోయాను ఆయన, అందరిని పట్టించుకుంటా, నన్ను మర్చిపోతున్నాను ఆయన, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, నా కుటుంబం పెద్ద దరిద్రం తయారైంది ప్రభా, ఏందో దరిద్రం, ఈ దరిద్రం ఏంది, ఈ శాపం ఏందో ప్రభా, ఎందుకు అనుకుంటున్నావు? ఏంది ప్రభా ఈ కష్టాలు, ఏంది కలిసి అట్లన్నీ అట్ట వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి, మళ్ళీ వెనకపోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది, మళ్ళీ వెనకపోతుంది, ఏందో నా తలరాత ఏందో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? నేను విడువను ఎడబాయని అంటున్నాడు. ఆయన అన్నప్పుడు నువ్వు కూడా అనాలి. కానీ ఒక్కోసారి మనం అంటలేదే, మనం అనాలి. మనం దేవా నువ్వు ఏ విధంగా పలుకుతున్నావో నేను కూడా ప్రభువా నిన్ను విడువను ఎడబాయను ప్రభువా. నువ్వు నాతో పలికినటువంటి మాట, భక్తుడు పాడుకున్నాడు, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే కదా. వచ్చాను కూర్చోలే, మధ్య మధ్య నేను పాడుతూ ఉంటాను, నాకు అదొక అలవాట్లేండి. స్వర్గీయ సోదరం చెప్పండి, నాకు అదొక అలవాటు. బాగా వాక్యం చెప్తారు కొంతమంది, నేను అట్టు కాదు, మధ్య మధ్యన కొంచెం పాడుతూ ఉంటే మీరు కొంచెం లైన్లోకి వస్తూ ఉంటారు అన్నమాట. అల్లు చెప్పండి గట్టిగా. భక్తులు అలా అనుకున్నారు, భక్తులు అలా పెనవేసుకున్నారు దేవునితో. ఇదేనండి ఆశీర్వాదం అంటే. మన కుటుంబం ఆశీర్వాదం అంటే చాలామంది అన్యులు, కొంతమంది దేవుని బిడ్డలు, కొంతమంది అక్కడక్కడ నామకార్థ భక్తులు ఏం చెబుతారు తెలుసా? అయ్యా నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, ఏ దేవుడు నిన్ను దీవించట్లేదా, దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు, ఎక్కడ వేసిన గొంగళి అన్న అక్కడే ఉన్నావు ఏంది, ఈ కష్టాలు ఏంది, దరిద్రం ఏంది, నిందలు ఏంటి, అవమానాలు ఏంటి, దేవుడు నిన్ను వదిలేసాడని కొంతమంది మనల్ని నీరు గారేటట్టుగా మాట్లాడతారు. మనం చెప్పాల్సింది ఒకటే, మీకు తెలియదు, మీరు భౌతిక విషయాలను చూసి నన్ను ఏదో అనుకుంటున్నారు, కానీ నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు గొప్పవాడమ్మా, అది మీకు తెలియదు. మీరు భౌతిక ఆశీర్వాదం చూస్తున్నారు, కానీ అసలైనటువంటి ఆశీర్వాద కారకుడు నా హృదయంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, మీకు తెలియదు అని మనం అలాంటి ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, కొలసీ పత్రిక 2 మనం చదివేసి వేరుపారిన అనుభవం కలిగి ఉండాలి. ప్రతిరోజు దివారాత్రము లోతుగా వేరుపడినటువంటి ప్రతిరోజు దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది అక్కడక్కడ సహవాస కూడికలన్నీ దేవునితో ఒక రాత్రి అని కొన్ని కూడికలు పెడుతుంటారు. అసలు వాక్యానుసారంగా దేవునితో సహవాసం 3 రోజులు కాదు, ఎప్పుడు ఉండాలి అమ్మా? నిరంతరం. అది చాలు, పాట అయితే బాగానే ఉంది. మనం నిరంతరం కాదు, అప్పుడప్పుడు జీవిస్తా ప్రభా నీతోనే, అప్పుడప్పుడు నాకు గుర్తు వచ్చినప్పుడల్లా.
బాధలు బాగా కష్టాలు మెడదాకా వచ్చినప్పుడేమో అప్పుడు వచ్చి ప్రభువా యేసయ్యా ఇక నీ పాదాలే నాకు శరణున్నాయినా, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభు అంటూ ఇక ఆ బాధలన్నీ తీరిపోయిన తర్వాత యేసు రక్తమే జయం. ఇక హాయ్ ప్రభు బాయ్ కలుస్తా, తర్వాత బాధ వచ్చిన తర్వాత నీకు కనపడతాను నేను. ఇదే బాధలన్నీ తీరిందాక మనం యేసయ్యతో పెన వేసుకుంటూ ఉంటాం, పాస్ గారి దగ్గరే కూర్చుంటూ ఉంటాం బాధలు తీరిందాక. ఇక ఆ బాధలు పోయిన తర్వాత దేవుడు లేడు, పాస్ గారు లేడు. ఇక వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా శోధన ఎదురైనప్పుడు ఇక అప్పుడు అర్జెంటుగా మనం ఫోన్ చేస్తాం. ఇది కాదు మనకి ఆశీర్వాదం అండి. ఏందండి పురుగా రైట్, గట్టిగా సోదరం చెప్పండి అండి. ఏం కాదు రైట్, వస్తుంటే పోతుంటే. వింటున్నారా? ఫస్ట్ ఆశీర్వాదం ఏంది అంటే ఏంటి? ప్రతిరోజు దేవునితో ఎల్లప్పుడూ దేవునితో. దావీదుకు ఉంది అలవాటు, ఎస్తేరుకు ఉంది అలవాటు, రూతుకు ఉంది అలవాటు, ఇంకా అనేక మంది బైబిల్ భక్తులు కొంతమంది చూస్తే వాళ్ళకు ఉంది అలవాటు. ప్రతిరోజు దేవునితోనే మాట్లాడుకుంటూ ఇది వేరు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆశీర్వాదం కోసం ఎదురు చూడరు, ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. మనం ఎలా దీవించబడతామో, ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును, అవి రాబో కాలము నిరీక్షణ కలుగునట్టుగా సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ ఎడల నా ఎడల మనందరి పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, హానికరమైనవి కావు. మరి దాని గురించి ఎందుకు మనం పారుకులాటం? మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఎగిరిపడాలి. ఇక భౌతిక ఆశీర్వాదం ఆయనే చూసుకుంటాడు. మనం ఎట్లా దీవించబడాలో, మన కుటుంబం ఎలా ఉండాలో, మన బిడ్డలు ఏ స్థితిలో ఉండాలో, వాళ్ళు ఎలా చదువుకోవాలో, వాళ్ళకి ఏ జాబ్ రావాలో, ఏముంటుందో సమస్తం ఆయన మైండ్లో ఫీడ్ చేసేసేయటం. ఏ కాడికి మన మైండ్ ఎలా ఉండాలంటే, ప్రభువా వీటి కాదు నాయన, ముందు నా ఆత్మీయత ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నేను ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానయ్యా, నీతో సహవాసం చేస్తున్నానా, నీతో మాట్లాడుకుంటున్నానా ప్రభువా, నా సహవాసం నా సాంగతి ఎలా ఉంది, నా నడవడి ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా ఆత్మీయత ఎలా ఉంది ప్రభువా. ఈరోజు మనం పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకోబోయేంత వరకు ఎన్నో మార్లు మనం దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం, దేవుడిని ఒక్కోసారి మర్చిపోతాం లేదా? ఏంది చెప్పలేదు, మర్చిపోతాం లేదా? ఒక్కోసారి బైబిల్ చదవటం మర్చిపోతాం, ఒక్కోసారి ప్రార్థన చేయటం మర్చిపోతాం. రోజు బైబిల్ చదివేవాళ్ళు ఒకరోజు చదవదు అనుకోండి, మనమే చదివింది ఈరోజు చదవపైన పర్లేదు, కొంతమంది సమర్థించుకుంటూ ఉంటారు, కొంతమంది మర్చిపోతూ ఉంటారు. అయినా కూడా దేవుడు ఈరోజు నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా అని ఒక భక్తుడు పాడుకున్నాడు. అంటే ఎన్నో మార్లు మనం తొలగిపోయినా జారిపోయినా సరే, ఈరోజు నీ ఎడల నా ఎడల మనందరి కొరకు దేవుడు శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదం మన కుటుంబం ఆత్మీయ అంతస్తులోకి దేవుడు నడిపించాలని ఆయన వాంఛించుచున్నాడు, ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక ఎక్కడేసిన గొంగలు అట్ట కాదు నాయనా, నువ్వు అవుట్ అయిపోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక కోడిగుడ్డు ఉందనుకోండి, ఉడకబెడితే ఎంతమంది తింటారు అమ్మా? ఒకడే తినేది. అది పగలగొట్టి ఆమ్లెట్ అయ్యి ఎంతమంది తింటారు? 2 లేక 3. ఒక కోడిగుడ్డు పగలగొట్టేయండి, 2 లేక తలా ముక్క. అదే ఒక కోడిగుడ్డు ఉడకబెడితే ఒక్కలే తినేది, అంతేనా? కరెక్టేనా? అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనం అట్లా ఓపిన వాళ్ళ భక్తి విషయంలో మనం ఆశీర్వదించబడమే కాదు, కానీ ఇతరులు ఆశీర్వదించే విధముగా మనం ఆ కొలతలోకి మనం వచ్చుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ఒక్కదానివి ఆశీర్వదించబడటం కాదు, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడే విధంగా ఆ కొలతల్లోకి ఆ అనుభవం, ఆ పరిశుద్ధాత్మ ప్రభావం, ఆ లోతైన అనుభవం, ఆ వేరుపారిన అనుభవం, దేవునితో సాంగత్యము అది నీలో నాలో ఉంటే అప్పుడు నిన్ను చూసి ఇతరులు కూడా అమ్మో పలానా వ్యక్తి ఆశీర్వదించబడిందండి, ఎంత ప్రభావం అండి, ఎంత పరిశుద్ధాత్మ శక్తి, ఎంత కృపండి అని నిన్ను చూసి గుర్తుపట్టి ఇతరులు కూడా పొందే విధంగా అలాగ దేవుడు నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. అంటే ఆ కొలతలోకి మనం రావాలి, అదే శ్రేష్టమైన ఆశీర్వాదం. ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పమంటారా? ఒక చిన్న పిల్లవాడు
అందరిని ప్రభు మీ దగ్గర ఏమైనా ఉన్నా అడిగాడు, రొట్టెలు ఆహారం ఉందా అడిగాడు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు వాస్తవానికి చిన్నపిల్లలు అసలు వాస్తవానికి దాచిపెట్టుకునే మనసు ఉంటుంది, ఇచ్చే మనసు ఉండదు. కానీ అక్కడ చూడండి, ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు, హృదయపూర్వకంగా ఇచ్చేసాడు. అబ్బు ఈ మా అమ్మ చేసిన రొట్టెలు నాయన వద్దులే, ప్రభుకి వద్దులే, ఎవడికి వద్దులే, నేనే తిందాం, మళ్ళీ ఇంతమంది జనాలకు ఎవడికి పెట్టేది నేనే అని దాచిపెట్టుకున్నాడా? లేదు, ప్రభుకి ఇచ్చేసాడు. హృదయపూర్వకంగా ఆయనకు సమర్పించుకున్నాడు, ఆయనకి ఇచ్చేసాడు. ఆ చిన్న పిల్లవాడు ఆయనకి ఆ అబ్బాయి, ఆ చిన్న పిల్లవాడు యేసయ్యకి ఇవ్వటం ద్వారా ఇప్పుడు యేసయ్య ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతమంది దీవించబడ్డారు, ఎంతమంది ఆహారం తినగలిగారు, ఎంతమంది బలపరచబడ్డారు, ఎంతమంది కడుపులకు ఆకలి తీర్చాడు చిన్నపిల్లవాడి ద్వారా. చూడండి ఎంత మనసు అండి. అతడు దాచిపెట్టు ఆ చిన్నవాడికి వాస్తవానికి ఆ మనసు రాదు. కానీ ఎప్పుడైతే ప్రభు అడిగిన వెంటనే, ప్రభు ఏమైనా పేరు అడిగాడా? అడిగాడా పేరున? అబ్బాయి సురేష్ ఇట్రా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అడిగాడా? అబ్బాయి నరేష్ ఇట్రా, అమ్మ సువార్తం ఇట్రా అన్నాడా? అనలేదు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. వెంటనే ఆ అబ్బాయి చూడండి దాచిపెట్టుకోలా, మరుగైపోలా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మరుగైపోతున్నారు. ఇది జాలే, ఈ భక్తి జాలే, ఈ ప్రార్థన జాలే, ఈ స్తోత్రం జాలే, ఈ విశ్వాసం జాలే, ఎక్కువ పోతే మళ్ళీ ఓవర్ అయ్యిద్ది, మళ్ళీ ఇది జాలే అమ్మా అనుకోవాలా? ఏం చేయాలి? మనము ఉన్నదాన్ని ఏం చేయాలి? దేవునికి ఇచ్చేసేయాలి. అంటే భౌతిక విషయం కాదు, ఉన్న ఆత్మీయతను పదును పెట్టుకోవాలి, ఉన్న భక్తిని పదును పెట్టుకోవాలి. అలా పదును పెట్టుకుంటే అలా నువ్వు ఆస్వాదించబడు. రాబో కాలంలో ఈ స్థలం, ఈ సంఘం కూడా సరిపోదు. గట్టి చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. అలా ఒక్కొక్కడు నాతో సహా ఒక్కొక్కళ్ళు అలాగూ చిన్న బిడ్డ వలె ప్రభువుకి ఇచ్చినట్టుగా, ప్రభుతో అలాగ ఇచ్చేసి సంపూర్ణంగా ఆయనకి ఇచ్చినట్టుగా ఈరోజు మన హృదయం, మన మనసుని, మన తలంపులు, మన ఆలోచనలు ఆయనకు స్ఫూర్తిగా అంకితం చేస్తే ఎంత ఆశీర్వదించబడతామండి. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును. పాడండి, రాదా పాట? ఆహారమౌదును. కొంతమందికి అన్నాడు, అనేకులకు అన్నాడా? మరి అనేకులకి ఎంత ఆశీర్వదించబడ్డాడు, ఎంత దీవించబడ్డాడండి. ఒక వ్యక్తి విరవబడడం ద్వారా, ఒక వ్యక్తి నలిగిపోవడం ద్వారా, ఒక వ్యక్తి దేవునికి లోతైనటువంటి అనుభవం గలవారు, వేరుపారినటువంటి అనుభవం గలవారు ఇలా చేస్తారండి. ముందు పూర్తిగా ఆయనకు సర్వము అప్పగించుకుంటారు, ఇక పూర్తిగా ఆయనే సర్వము అంతా. ఈ మధ్య ఒక పాట మీరు వినే ఉండొచ్చు, మన ఆర్ఆర్కే మూర్తి గారు రాసినటువంటి పాట, అంతా యేసే జగమంతా యేసే, అంతా యేసే జగమంతా యేసే. వినలేదు ఎప్పుడు? ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో ప్రసంగికుడు అండి. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమంది తెలుసు? ప్రియా శ్రోతలకు మనవి, రేడియోలో వింటూ ఉండేవాళ్ళు ఇది మన చిన్నప్పుడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఇక్కడ గోవిందపురం దగ్గర, నసరాపేట దగ్గర ఆయన రాసిన అంతా యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా తలంపు అంతా ఆయనేనంట, నా ఊసు, నా తలంపు అంతా ఆయనేనంట. ఇప్పుడు మనం చర్చిలో ఉన్నంత వరకు మన మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ మనసు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా, ఇంటికాడ ఉందా? అబద్ధాలు అక్కడ చెప్పండి. ఏడుందా, ఆడుందా? ఇక్కడే ఉందా? ఎక్కడ ఉన్న చేతిలో దళిలు చెప్పండి. రైట్, ఇక్కడే ఉంది. ఈ గేట్ తర్వాత ఎక్కడికి పోద్ది? ఇంకా బాండి, ఇంటికి బాండి, ఇక కూడా అయిపోయింది. ఇక మంచం వేయండి, ఇక పడుకుందాం. ఇక అన్నం తిందాం. ఈరోజు 2 ఆశీర్వాద కూడిక అయిపోయింది. ఇక రేపు ఆఖరి రోజు ఒకటి ఉంది మళ్ళీ. ఇక బాధ లేక అమ్మయ్య 3 రోజులు అయిపోయినాయి. దేవుని నా మహిమ కలుగా 3 రోజులు అయిపోయింది అనుకాతో. ఈ ఆశీర్వాదం తరగదు. ఇది 3 రోజులు కాదని, 4 రోజులు కాదు, 30 రోజులు పెట్టినా తరగదు. కానీ అసలైనటువంటి ఆశీర్వాదం ఏం తెలుసా? దేవునితో ఎల్లప్పుడూ అలా ఉండు. 29వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి, త్వరగా అయిపోతుంది. 29వ కీర్తన 11వ వచనం. బలం అనుగ్రహిస్తాడు, సమాధానం కలిగజేసి
అది యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి. మూడవది ఆశీర్వాదం. దేవునితో నిత్యము సాంగత్యం వేరుపాన అనుభవం గలవారికి ప్రతి నిత్యము కూడా సమాధానం, ఎప్పుడు బ్లెస్సింగ్స్, ఎప్పుడు సమాధానం. అంటే ఏంటి? ఎప్పుడు పీస్ఫుల్ మైండ్. ఇప్పుడు సమాధానం అంటే ఏం చెప్పమంటారు తెలుసా? ఇప్పుడు మన భాషలో సమాధానం అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు అమ్మా? తెలుగులో ఏమంటారండి? సమాధానం అంటే తెలుగు కాదు, అది ఒరిజినల్ మన భాషలో ఏమంటారు? అది తెలుగు పదం, బైబిల్ తెలుగు పదం సమాధానం. మనం ఒరిజినల్ రోజు మాట్లాడే భాష ఏమంటారు? సమాధానాన్ని తెలుగులో ఏమంటారు? ఐడియా ఉందా? ఏమంటారు తెలుసా? ప్రశాంతంగా ఉండుట. ఏముండుట? ప్రశాంతంగా. కొంతమంది బాయ్ కూల్ కూల్ రా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎట్టా? బాయ్ కూల్గా ఉండు, ఏదంత ఆవేశపడుతున్నావు ఏందంటారు చూసి, అట్లనే కూల్, ప్రశాంతంగా ఉండుట. దేవునితో నిత్యము వేరుపారిన అనుభవం గలవారు ఎలా ఉంటారు తెలుసా? అసలైనటువంటి ఆశీర్వాదం తెలుసా? ప్రశాంతంగా ఉంటే ఆశీర్వాదం. గట్టి చప్పలు కొట్టనండి. కానీ మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం తెలుసా? మనం ఎప్పుడు ఉంటాం ప్రశాంతంగా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎప్పుడు ఉంటాం ప్రశాంతంగా? బీరువాలో డబ్బులు ఉన్నప్పుడు, బ్యాంకులో వెండి బంగారం ఉన్నప్పుడు, మనకి చక్కటి జాబ్ వస్తున్నప్పుడు, నెలకి శాలరీ దిట్టంగా వస్తున్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏ బాధలు ఉన్నప్పుడు అమ్మయ్య ప్రశాంతంగా ఉంటాం. ఏదన్నా కుటుంబంలో, ఏదన్నా సంఘంలో, కుటుంబంలో ఏదైనా లోటుపాటు జరిగిందనుకోండి, ప్రశాంతంగా ఉంటాం మనం? ఏం చెప్పలేదండి, ఉంటామా? కానీ ఉండాలి. ఉన్నీ పోయినా కూడా ఏముండాలి? ప్రశాంతం, సమాధానం ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? ప్రతినిత్యం దేవునితో వేరుపారిన లోతైన అనుభవం. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. ప్రశాంతంగా ఉంటాడు భక్తుడు. ఎందుకు? సిరి సంపదలు దూరం అయిపోయినా. అక్కడ ఉంటుంది అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఇంట్లో బియ్యం లేకపోయినను, జోబులో డబ్బులు లేకపోయినను, పెట్టుకోండి, దాంట్లో రాసుకోండి. ఏంది? ఇంట్లో బియ్యం లేకపోయినా, జోబులో డబ్బులు లేకపోయినా, జాబు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. కోట చేపలు కోట, నేను యెహోవా యందు పరిశుద్ధాత్మలో అభిషేకములో సంతోషించదను. ఇది ఒరిజినల్ ఆశీర్వాదం అండి. ఇది పాత నిబంధన ఆదిమ సంఘంలో సంతోషించారు. ఇది పరిశుద్ధమైన ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఏదో ప్రార్థన చేయగానే పైనుంచి ఒక మూట పడినట్టు, అది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని కలిగి ఉంటమే కదిలింపలేకపోయారంట. అసలు దానినంటే ఆ సంఘమును, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఎవరు కూడా సైతాను అటు ఇటు ఊపినా కూడా కదిలించలేకపోయాడు. ఉన్నాయి పోయినా సరే నా యేసు నాలో ఉన్నాడు అంతే. హల్లెలూయా. నా యేసు నాతో ఉన్నాడు. నీలో నేనుండుటే చాలు చాలు. ఏదో ఎప్పుడు ఆరాధనప్పుడు పాడతాం ఈ పాట, మిగతా అప్పుడు పాడడం ఇంకా కదా. ఆరాధనప్పుడు పాడతాం నీలో నేనుండుటే, ఓ అబ్బా పరిశుద్ధాత్మ అంటాం. మరి తర్వాత ఎడిపోద్ది అర్థం కాదు. కానీ ప్రతి నిత్యము ప్రభువా, పెను తుఫాను వచ్చిన, గాలి ఎదురైన, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఆనాడు మందసపు పెట్టి తుంబకరతో చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉంది. కానీ ఈరోజు నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని నన్ను ప్రేమించి, నా జీవితాన్ని నన్ను ప్రేమించి డైరెక్ట్గా నా హృదయంలోకి వచ్చావు ప్రభువా. నేనంత ధన్యుడిని ప్రభువా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇలాంటి ధన్యుడైన నన్ను ప్రభువా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే దేనికి ఆదర్చబడం, వేరుపారిన అనుభవం ఉండాలి. వాళ్ళు విశ్వాసులైన, సేవకులైన, ఎవరైనా సరే వేరుపారిన దేవునితో అలా పెనవేసుకుంటే, ఆ చెట్టు వేరు లోతుగా ఉన్నట్టు అలా ఉంటే, ఇక ఆ వ్యక్తి జోలికి ఎవరు రాడు, సైతాన్ రాడు. బాంబో ఇదేందిరా, ఇంత సంతోషపడుతున్నాడు, ఇంత ఆనందిస్తున్నాడు ఏంటి? లోకస్తులు, భక్తిహీలు కూడా నోరెళ్ళ పెడతారు, ఆశ్చర్యపోతారు. ఇదేం భక్తి, మేము ఎప్పుడు చూడలేదే. అరే ఉన్నాయి పోయినా అందరూ ఉన్నప్పుడు సంతోషపడతారు. ఇదేంది ఈ అమ్మాయి ఏంది లేనప్పుడు కూడా ముఖం చక్కగా కళకళలాడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
ఉసురమ్మన్నట్లేదు ఏంది? కొంతమంది మందిరానికి వస్తారు మహమంతా ఉసురమ్మన్నట్టు. ఇప్పుడు జాన్ పాష్ గారు అమ్మ వందనాలంటే వందనాలండి, బాగానే ఉండాలి, ఏం చేద్దాం, నా కర్మగాలి వచ్చా చర్చి గారికి వందనాలండి. ఏమైందమ్మా నిన్న బాగానే ఉన్నావు అంటే నిన్న బాగానే ఉన్నాలే, రాత్రి సాధన వచ్చి పడ్డాడు నా ఇంట్లోకి. నిన్న అది నీకు చెప్పేది కాదు, నిన్న వచ్చినప్పుడు తుఫాను రాలే, రాత్రే వచ్చింది తుఫాను. రాత్రి అంటే ఈ తుఫాను కాదండి, కూటు సైతాన్ తుఫాను. మన దాకా ఈ తుఫాను వచ్చిపోయింది. ఇప్పుడు కుటుంబంలో రకరకాల తుఫాన్లు వస్తాయి మనకి. కుటుంబ ఆశీర్వాదం అంటే మామూలు విషయం కాదండు. అల్లు చెప్పండి గట్టిగా. వాడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. కుటుంబాన్ని ఆస్వాదించనీయకుండా దావీదు కుటుంబాన్ని అంతకంతకు వర్ధిల్లు నింపేయకుండా సౌలు ఎదురు చూసినట్టు, ఫిలిష్తీయులు హతమార్చాలను చూసినట్టు, గొలియాతు హతమార్చాలను చూసినట్టు ఈరోజు సంఘములో కూడా మన కుటుంబంలో కూడా దుష్టుడు రకరకాలుగా మన కుటుంబం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ దాడులన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే మనం ఆయనతో పెనవేసుకోవాలి. హల్లెలూయా. ఆయనతో సాంగత్యము చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దగ్గర కూర్చోవాలి మనము. ఆయన కౌగిటిలో, ఆయన కాపుదల్లో, ఆయన భద్రతల్లో, ఆయన పరిశుద్ధాత్మక సరౌండ్లో మనం నివసిస్తే వాడు ఏం చేయలేడు, సైతాను కూడా ఏం చేయలేడు. అసలు వాడు ఎన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేయాలన్నా కూడా వాళ్ళకి కాదు. దేవుడు కూడా సంతోషపడతాడు. నా శబాష్ నా బిడ్డ, ఎన్ని మరణపు ఊర్లు తట్టుకున్నావు దావీదా, ఎన్ని జయించాం పో. ఇంకా నీకు సింహాసనం, నిన్ను, నీ కుటుంబం, నీ సంతానము తరతరములుగా ఉండునుగాక. ఈరోజు దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో కూడా మనము మన కుటుంబం తరతరములు దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది ఫస్ట్ మెట్టు. రెండోది చూడండి, ఏంది ఈరోజు టైం ఏంది అయిపోతుంది, ఎన్ని గంటల కన్నా టైం ఆగట్లే, గుండె అవుతుంది, టైం ఆగట్లే. రెండోది ఏం చెప్పండి అక్కడ, కొలసీ పత్రిక ఒకసారి ఏంటండి. ఇప్పుడు వేరుపాన్న అనుభవం వేరే చాలా టైం పట్టింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ వేరుపారిన అనుభవం, ఫస్ట్ ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం చూడండి, ఇంటి వలె కట్టబడుచు. చాలు చాలు చాలు, ఇంటి వలె కట్టబడుచు. ఎఫెసీ రాసిన పత్రిక, త్వరగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ 2:21. ప్రతి కట్టడము అమర్చబడి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇంటి వలె కట్టబడుచు. ఈరోజు మనమందరం కూడా రక్షణ పొందిన మనమందరము ఒక ఇల్లు డిజైన్గా ఏ విధంగా అమర్చబడినట్టుగా ఈరోజు మన జీవితానికి ఇంటి వల్లే కట్టబడుట అంటే జీవితానికి సాదృశ్యం. రాసుకోండి, ఇంటి వల్లే కట్టబడుట అంటే ఒక్కొక్కళ్ళ జీవితము ఆ విధంగా ప్రభువులో కట్టబడాలి, ఆయనలో కట్టబడాలి. కొంతమంది అక్కడెక్కడ రక్షణ బాప్తిస్సు పొంది ఆశీర్వాదం పొంది చివరికి సైతాను ఊబిలో పడిపోయి, లోక సహవాసంలో పడిపోయి, పాపమని ఊబిలో పడిపోయి ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకుని దేవునికి దూరం అవుతూ ఉంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది తెలుసా, ఆయనలో మనం కట్టబడాలి. ఇంటి వలె కట్టబడుచు మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకోవాలి. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. వద్దులే కాంగ వద్దులే. అంటే ఏంటి, మన జీవితాన్ని ఆయనకు అంకితమైపోవాలి. అలాగో ఇంటి వల్లే కట్టబడేటువంటి జీవితాలు ఎవరున్నాయి బైబిల్ గ్రంథంలో? అబ్రహాము ఆయనకు అంకితం చేయబడ్డాడు, అందుకని ఆశీర్వదించబడ్డాడు. ఎస్తేరు అంకితం చేయబడింది. రోతు నయోమికి తన జీవితాన్ని ఏం చేసుకుంది? అంకితము అయిపోయింది. నీ జనమే నా జనము, నీ సహవాసమే నా సహవాసం, నీ ఎడిపోతే అడుపోతా, నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తానందా, నువ్వు అడుబో నేను ఈ ధరిని వెళ్తానందా అనలా. నువ్వు ఎక్కడ కూర్చుంటే నేను ఆడే కూర్చుంటా, నీ సహవాసమే నా సహవాసం, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నయోమి అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యము, రూత్ అనగా క్రీస్తు రాడికి ఎత్తబడే వధువైన సంఘము. గట్టి చెప్పులు కూడా దేవుని మహింపరుద్దామండి. నయోమి అనగా పరిశుద్ధాత్మ దేవుడు, రూత్ అనగా సంఘానికి సాదృశ్యం. అలాగ రూతు వల్ల ఎవరైతే ఇంటి వల్లే కట్టబడుచు జీవితాలు అలాగ ప్రభువుకి అంకితం చేస్తారో వారి జీవితాలే. రూతు గ్రంథం 3:10 వచనం ఏముంది? నా కుమారి యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిందనవు, నా కుమారు యెహోవా చేత నువ్వు దీవెన నొందినదనవు. అలా కట్టుకుంది జీవితాన్ని. ఓర్పు వలె వెళ్ళిపోలా, ఓర్పు వలె ఉన్నంతకాలం ఉండి హాయ్ బాయ్ అని చెప్పాలా.
చేదైనటువంటి పరిస్థితి రూతుకు కూడా అయినా వదిలిపెట్టలా. నయోమి అంటుంది, నేను ముసల్దాన్ని అయిపోయినమ్మ, నా దగ్గర ఏముంది, నేను సారం లేదు, రేపో మా టుమ్ముని ఎగిరిపోయేవాడిని దాన్ని నేను, కాబట్టి నువ్వు కూడా దారి ఎదుక్కో అమ్మా అంది. నువ్వు కూడా వెళ్ళిపో అంది కదా. అందా లేదా అమ్మా? అందా అనలేదా? నయోమి అంది. అనక తల్లిగా ఆమె పోయింది పెద్ద ఆమె. ఏమంటుంది, నువ్వు కూడా వెళ్ళిపో అంది. అప్పుడు రూత్ ఏమంది అమ్మా చెప్పండి, రూత్ ఏమందండి? అసలు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా, ఆల్రెడీ పెట్టేబడి సద్యానమ్మా, నీకు వందాలి తల్లి అందా? అమ్మా గట్టిగా వెళ్ళి చెప్పండి, ఏం అర్థమైంది? అసలు ఈ మాట కోసం నువ్వు కూడా వెళ్ళిపో, ఆ మాట కోసమే చూస్తాను ఇప్పుడు దాకా, ఆల్రెడీ నేను వెనక సర్దేశా అనలా. ఇప్పుడు చిన్న మాట, బయట తిరిగేవాడికి ఇంట్లో కూర్చోబెడుతుంటాడు అసలు కాసేపు అన్నా? చిన్న ఎగ్జాంపుల్ అండి. పిల్లలు కొంతమంది బయట తిరుగుతుంటారు కదా, తిరిగేవాడు ఇంట్లో కూర్చోబెడుతుంటాడా? అస్సలు అవసరమైతే కిటికీ ఎరగొట్టేలా పోతారు అవసరమైతే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. అట్లానే ఇంట్లో బొద్దస్తమానం ఇంట్లో ఉండేవాడికి బయట తిరగమను తిరుగుతాడా? వాడికి ఎట్టుంటుంది అంటే ఏందో వింతైన ప్రపంచం ఎలాగా ఉంటుంది. ఏందిరా ఈ సెంటర్, ఏందిరా ఈ రోడ్డు, ఏంది అనుకుంటా. అట్లానే ఈ ఓరపమ్మ గారికి ఏకాడికి బయట తిరగటం, లోక సహవాసం, అటు ఇటు మనసు తినగా ఉండదు, వాక్యమే దృష్టి ఉండదు. అమ్మ వింటున్నారా? విశ్వాసికి, గొర్రెకి, నిజమైన బిడ్డకి ఏముండాలి? రూతు లాంటి వాక్యం దృష్టి మీద పెట్టాలి, నిలకడగా ఉండాలి, ఇంటి వలె కట్టబడాలి, స్థిరమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి, పెన వేసుకునే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే బోయేజు రూతుతో చెప్పినట్టు, నా కుమారి నిన్ను ఆశీర్వదించబోతున్నావు, నువ్వు ఆశీర్వాదన పాత్రులుగా చేయబోతున్నావు, నీ ద్వారా నీ రాబో కాల్లో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. గట్టి చెప్పబడి దేవుని మహిమ పరుద్దామండి. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం ఉందా లేదా అమ్మా? ఎంత దండురాలైంది. ఇప్పుడు రూతు గిన్నీస్ బుక్లో ఎక్కిందా? ఏ బుక్లో ఎక్కింది అమ్మ? గిన్నీస్ బుక్లో ఎక్కలే, పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. రూతు ఓబేదు గన్ను, ఓబేదు యెషయా గన్ను, యెషయా దావీదు గన్ను, దావీదు యేసే వచ్చాడు. చూడండి ఎంత దండురాలైందో. అంటే తమ జీవితాన్ని ఎవరికి అంకితం చేసుకుంది? దైవజనురాలకి, నయోమికి. ఈరోజు మనము కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలు ఎవరికి అంకితం చేసుకోవాలి? ఇంటి వల్లే కట్టబడాలంటే ఇది 2వ ఆశీర్వాదం అండి, రాసుకోండి. 2వ ఆశీర్వాదము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొనుట. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకంటే మన సొత్తు కాదు ఇది, శరీరం మంద కాదు, ఆయన సొత్తు, ఆయన బిడ్డలం కాబట్టి మన జీవితాన్ని పూర్తిగా సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేద నిన్నే. అంటే అలాగ మనం సమర్పించుకోవాలన్నమాట. నీవే ప్రభువా, ఇంటి వలె కట్టబడుతూ అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు 2 ఆశీర్వాదం మన వారసులు అవుతాం. 3వది చదవండి అక్కడ. 3వది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. కొంతమంది బాగానే నేర్చుకుంటారు వాక్యాలు, అమ్మ వినండి. కొంతమంది ఉపదేశం బాగా నేర్చుకుంటారు, వాక్యాలు బాగానే ఉంటారు, విశ్వాసం ఉండదు. ఏముండదు అమ్మ? గట్టి చెప్పండి, ఏముండదు? ఎంతనో చెప్పు, కొంతమందికి విశ్వాసం ఉంటుంది. అమ్మ నమ్మంటే నమ్మటం ఏం కథ, నా వల్ల కాదులే, ఇది తగ్గదులే, నేను రేపు పైకి పోతలేక ఆయన తగ్గించడులే, నన్ను ఆశీర్వదించడులే, నా కుటుంబం ఇంతే ఉంటుందిలే, ఇంతే ఏందమ్మ ఇంతే. కొంతమంది వీళ్ళకి వెళ్ళే శాపం పెట్టుకుంటాను, నా బతుకింతే, నా తలరాతి ఇంతే. దేవుడు అంటాడు అంతేలే పో అంటాడు ఆయన కూడా. అరే నేను నీ కుటుంబం నిన్ను హెచ్చింపజేసి నేను ఉన్నతమైన స్థలంలో నిన్ను ఎక్కించాలని చూసి నీ కుటుంబాన్ని తలగా చేయాలని, నీ సంఘమును మన బిడ్డలను తలగా చేయాలని ఆయన అనుకుంటే, మనమే ఈ కష్టాలు చూసి బాధలు చూసి నాకు విశ్వాసం లేదండి, మరి ఏముందమ్మా అంటాడు ఆయన. నేను కాదు, ఆయన అంటాడు. ఇప్పుడు మనకి ఏముండాలి? మనం ప్రతి విషయాలు నేర్చుకుంటున్నాం, ఆదివార ప్రసంగాలు నేర్చుకుంటున్నాం, వాక్య కూడికలు నేర్చుకుంటున్నాం, విజ్ఞాపన కూడిక మనం నేర్చుకుంటున్నాం, అనేక దైవజనుల ద్వారా అనేక ప్రసంగాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడైతే చెప్పే పని లేదు, యూట్యూబ్ ఆన్ చేస్తే 1,00,000 ప్రసంగాలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఒకప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక పాస్టర్ కాదు, వామ్మో 1,00,000 పాస్టర్లు ఉన్నారు, మనం వినాలే కానీ ఎన్ని ప్రసంగాలు అవుతున్నాయో. కాబట్టి అది వేరే విషయానికి. కానీ మనం ఏదైతే నేర్చుకుంటున్నాం సంఘములో, ఆ నేర్చుకునే ప్రకారం ఏం కలిగి ఉండాలంట? విశ్వాసమందు స్థిరంగా.
విశ్వాసం. నమ్ముటలు నీవైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. విశ్వాసం నా దేవుడు చేయగలడు. అందుకని అబ్రహాముని గొప్ప జనముగా దేవుడు చేశాడు. గట్టి చప్పులు కొడదామండి. అబ్రహాము కుటుంబాన్ని గొప్ప జనముగా చేశాడు. ఎందుకు తెలుసా? ఏమన్నాడు తెలుసా? అబ్రహాం గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై విశ్వాసమందు బలహీనుడు కాక దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు అన్నమాట. ఈరోజు ప్రతిరోజు మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు ఈ కుటుంబం మనందరి జీవితాలు ఇప్పుడు ఒక లేమి స్థితిలో, ఒక మధ్య తరగతి కుటుంబంగా మనం ఉండొచ్చు. ఏమో అన్ని రోజులు మనవి కాదు. ఒక్కోసారి మన కాలాలు తండ్రి చదువులు ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి మన పరిస్థితి, మన భవిష్యత్తు దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన కళ్ళ ముందు మనల్ని చానేవాళ్ళు, ఈరోజు మనల్ని అవమానించేవాళ్ళు, రేపు వాళ్ళ కన్నులు ఎదురు దేవుడు మనల్ని గొప్పగా చేస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? గట్టిగా చెప్పబడి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. అందుకని ఈరోజు దైవజనులు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఏదో పెట్టాము అయిపోయింది, స్తోత్రం హల్లెలూయా అంటాం కాదో. ఇంత భారంతో ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించి సంఘ కూడికలు ఎందుకు ఏర్పాటు చేసా? 3 రోజులు అయిపోయింది, స్తోత్రం చేతులు దుబ్బుకొని మీరు పోండి, మీ ఎక్కడ ఉంటాను కాదు. తెలుసా? దేవుడు మన ఎడలో ఒక సంకల్పం, విశ్వాసం. 3వది పెట్టింది విశ్వాసం. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఒక్కోసారి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, ఏమీ లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? ఉన్నదానికంటే ఇంకా డబల్గా దేవుడు ఆశీర్వదించడానికి. హల్లెలూయా. అన్ని పోగొట్టి దేవుడు ఒక రెడీగా ఊహించే వాటికంటేను, అడుగు వాటికంటేను అత్యధికంగా ఇవ్వటానికి ఆయన సిద్ధపడి ఉంటాడనమాట. అది మనం పసిగట్టాలి, కనిపెట్టాలి. ఈ టైంలో నీ విశ్వాసాన్ని పోగొట్టకూడదు. విశ్వాసం. దేవుడు నా పక్షం, నా కుటుంబ పక్షం ఉన్నాడు, నా సంఘ పక్షం ఉన్నాడు, నా వ్యక్తిత్వం ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, ఆయన నాతో వస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ప్రయాణం చేయి. ఈరోజు నా కుటుంబం ఎలా ఉందేమో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకప్పుడు సౌలు కుటుంబం ఎలా ఉంది? ఉన్నతమైన స్థితిలో ఉంది. దానికి ఎదురుగా ఆపోజిట్ దావీదు ఏమో పేద స్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి కాలం మారగానే ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు దావీదు ఏమో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, దానికి ఆపోజిట్ సౌలు ఏమో అంతకంతకు నీరసిల్లిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి కాదు మనకు కావాల్సింది. ఒక చిన్న టైటిల్ మీకు చెబుతాను, అది మైండ్లో పెట్టుకోండి. ఉందని పొంగిపోవద్దు, లేదని కృంగిపోవద్దు. ఏమర్థమైంది? ఉందని పొంగిపోకు, లేదని కృంగిపోకు. రాసుకోండి, మైండ్లో పెట్టుకోండి. అది ఉందని పొంగిపోవద్దు, లేదని నడుగు ఎట్టబడద్దు, లేదు అనబాకు. ఉందని నాకుంది అనొద్దు. ఉన్నా లేకపోయినా ఎవరున్నారు మనలో? అది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అంతే. లేపైనా సరే కృంగిపోవద్దు. ఇది 3వది. 4వది అదండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించచ్చు. ఇప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం? అయిపోయింది, ఇంకా ముగిస్తున్నాం, అయిపోయింది. అమ్మా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెబుతారమ్మా? అమ్మా కృతజ్ఞత కూడికి ఎప్పుడు పెట్టుకుంటారు మీరు? పెట్టుకోవట్లేదు. ఎప్పుడు కూడికలు పెట్టుకోవట్లే. దేవుడు మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి సోమవారం సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాను, జాన్ అన్న రండి అంటారు కదా. మరి ఎందుకు పెట్టుకున్నారు కృతజ్ఞత కూడిక? అమ్మ దేవుడు చేసిన మేళ్ళని బట్టి కూటమి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ కూటం అంతటితో అయిపోయింది కదా. తర్వాత ఏం చేస్తారు? ఇంకా లేదు, అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. కృతజ్ఞత కూడిక స్తోత్రం హల్లెలూయా అన్న వందనాలు అయిపోయింది, ఇక ఎప్పుడుకో అంటాం. కానీ ఇక్కడేముంది వాక్యం? చదవండి అమ్మా, ఇక్కడేముంది? డెవలప్ అవ్వాలి. దేవుడు చేసిన మేలును బట్టే కాదు స్తుతులు చెల్లించేది. నీవు చేసిన ఓకే దేవుణ్ణి స్తుతించుడి. అబ్బా చాలా చక్కగా పడే, మీ అందరికి వందనాలండి. ఏముంది? దేవుణ్ణి స్తుతించుడి. స్తుతిస్తున్నారా? చేతులు ఎత్తండి, ఎంతమంది అలా స్తుతిస్తున్నారు దేవుని ప్రతిరోజు ఎల్లప్పుడూ? అబ్బా మీ అందరికి వందనాలండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు కదా, అప్పుడప్పుడు. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుట, యెహోవాను స్తుతించుట. దేవుని స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి మహింపరచువాడు. అన్నీ ఉన్నప్పుడే కాదు స్తుతి, ఏమీ లేకపోయినా యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని యెహోవా నామకు
స్తుతి కలునుగాక. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందునే కదా. జీవితమంతయు కూడా సాక్షిని ఉంటానయ్యా. ఇది ఎన్నో ఆశీర్వాదం. ఇది 4 ఆశీర్వాదం. ఏంది? ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రతిరోజు ప్రభువా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. వాస్తవానికి మన పగలంతా పొద్దుస్తమాన్ని పనిచేసి రాత్రి పడుకోబెట్టేటప్పుడు ఏం చేస్తాం మనం? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతసేపు చేసుకుంటున్నారు? ఒక అరగంట, గంట చేస్తున్నాడు చేతులెత్తండి. గంట, 1 2, అరగంట, ఓకే, పావు గంట, 5 నిమిషాలు. కొంతమంది 5 నిమిషాలు కూడా చేయరు. పగలంతా సాలిపోయి ప్రభువా ప్రభువా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా తండ్రి ఇది పెట్టి వెనకబడతారు. ఇక యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఏం చేద్దాం? నా కర్మగాలి పగలంతా సేకరి చేసి వచ్చా. అంతకుముందు నేను బాగా గడిపా ప్రభు, నీతోనే ఉండా. ఇప్పుడు నాకు నెత్తి ఒక భారం పడిందిగా. కొంతమంది అక్కడక్కడ అంటారు, ప్రభు ఏందో అక్క నువ్వు ప్రార్థన చేసే ముందు ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉన్నా, ఎప్పుడైతే జాబ్ వచ్చి పడిందో అసలు ప్రార్థనే నాకు కుదరట్లా. నాకు వాళ్ళని చూసి నాకేం పిచ్చి తెలుసా, భలే చికాకు అనిపించింది నాకు. జాబు రాకముందేమో దేవునితోనే స్తుతులు చెల్లించావు, జాబ్ వచ్చిన తర్వాతనేమో అప్పుడప్పుడు ప్రభువా నీకు వందనాలు హాయ్ స్తోత్రం ప్రభు ఆవంతుని వెనకబడతారు. అంతరికి ఇది విస్తరించడం అంటే, ఇది ఆశీర్వాదం అంటే. ఇది కాదు. ప్రతిరోజు, ప్రతి దినము, ఎల్లప్పుడు ఉదయము సాయంత్రము, ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే అని భక్తులు పాడినట్టు ప్రతిరోజు దేవుని స్తుతించడం ఇది మంచి బ్లెస్సింగ్ అండి. ఇవి కలిగి ఉంటే ఇక నీ భౌతిక విషయాల్లో ఆయన ఎట్లా చేస్తాడో అట్లా చేస్తాడు. గట్టి చెప్పులు కొడదామండి. ఇక నువ్వు ఊహించవేక. కానీ మనమేమో రివర్స్ కదా. ఇవన్నీ ఈ విషయాలు పక్కన పెట్టి ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఏం దించు? అన్నమే కొండ మీద నుంచి బోవా దించడానికి పొయ్యి మీద నుంచి. ఇవన్నీ చేయకుండా ప్రభు నన్ను ఆశీర్వదించు ప్రభు. దేవుడు అంటాడు దించుతా, కానీ ముందు ఈ చెయ్యి దించుతాలే, ముందు ఈ చెయ్యి నాయనా. ఈ చేయకుండా అసలు ఇంటి వల్లే కట్టపడకుండా నువ్వు ఏం నేర్చుకున్నావు? దైవజనులకు లోబడుతున్నావా? విశ్వాసం కలిగి ఉంటున్నావా? పరిచయం చేస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? అసలు ఏంటి ప్రార్థన చేస్తున్నావు? అడుగుతాడు దేవుడు. నయమిలాగా రూతులాగా అంటిపెట్టుకుని ఉంటున్నావా? ప్రాణం పోయినా సరే నేను దేవుడు అంటున్నావా? ఎన్ని గమనిస్తాడు, ఎన్ని చూస్తాడు. అప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు. అప్పుడేమో మందస్సు అక్కడ ఉండేది, ఇప్పుడు మన చేతిలో వచ్చింది కాబట్టి దేవుడు ఓరికి ఎందుకు ఆశీర్వదిస్తాడు? అన్నీ చూస్తాడు, క్వాలిఫికేషన్స్ చూసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 4వది మనం నేర్చుకోవాల్సింది, ప్రతి విషయంలో విస్తరించాలా. కొంతమంది అప్పుడప్పుడు 1000 స్తుతుల బుక్ చదువుతూ ఉంటారు. ఏ స్తుతుల బుక్ ఉందా మీ దగ్గర? అప్పుడు కొంతమంది 1000 స్తుతుల బుక్, 100 స్తుతుల బుక్ కొంటూ ఉంటారు. ఇక కొంతమంది ఒక 50 చదువుతారు, షోకేసులో పెడతారు. ఇక చదవరు, ఇక సాలిపోయింది. ఇక అట్టగాదు. వాస్తవానికి అది చదవటం మంచిదే, కానీ ప్రతిరోజు నువ్వు పండుకున్న, జాబ్లో ఉన్న, ప్రయాణం చేసిన, ఇంట్లో ఉన్న, పని ఎక్కడున్నా కూడా, జాబ్లో సేవలో ఉన్న, బండి మీద ఉన్న, ఎప్పుడు దేవానికి ఉన్నా ప్రభు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా, కానీ దేవునికి స్తోత్రం చేయుచున్నారు ఉంది వాక్యం. హల్లెలూయా. దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలతో కెరూబులు శరాపుల మధ్యలో దేవదూతలు ఏ విధంగా స్తుతించారు. ఈరోజు అంతకంటే మనము కూడా దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఇది 4వది. 5వది ఏంది? ఆయనందుండి అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదవనవసరం అవసరం లేదు, అందరూ బైబిల్ కూడా ముగించేశారు. ఇక నా యందు నిలిచి ఉంటే మీరు ద్రాక్షావళి, నేను తీగలు మీరు. నా యందు నిలిచి ఉంటే మీరు చదవండి. యోహాను 15:5 వచ్చి చదవ, వచ్చిన చదివి ముగిస్తాను. ఇంకా 15:5 వచ్చను. అది బహుగా 100 ఫలించును. హల్లెలూయా. 5వది ఆయనందు నిలిచి ఉండుట. ఈ 5 ఏళ్ళు మన హస్తానికి 5 ఏళ్ళు ఉన్నట్టు దేవుడు ఈరోజు ఈ 2వ కూడికల్లో 5 విషయాలు మనకు అందించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ అంటే ఏంటి? లోతైన అనుభవం. 2వది అంటే మన జీవితాన్ని ఆయనకి అర్పించుట. 3వది
ఎప్పుడు దాకా? వచ్చే సంవత్సరం దాకా అమ్మా. ఇంక 2-3 నెలల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. అప్పుడు దాకా? ఎప్పుడు దాకా విశ్వాసం? మనము తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసమందు స్థిరపడ. ఇది 3వ బ్లెస్సింగ్. 4వది ఎప్పుడు? జాబ్ వచ్చినప్పుడా? స్వస్థపరిచినప్పుడా? కాదు. ఏమి అన్నీ పోయినా సరే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. 4వది 5వది ఆయన ఎందుండి నడుచుకోరట. ఎవరు ఎందుండి? మా ఇంట్లో ఎందుండి కాదు, మనుషులు ఎందుండి కాదు, దేవుని ఎందుండి నడుచుకో. దేవునితో పెనవేసుకో, దేవునితో అలాగూ సహజీవనం కలుపు, ఆయనతో కలిసి ఆయన ఎందుండు, ఆయనతో ఉండు, ఆయన ప్రభావంతో నింపబడు, ఆయన శక్తికి పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుగు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల ద్వారా రాబోకాల దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలం దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. దేవుడు నీవు అంటున్నాడు, అబ్రహాముతో నువ్వు ఆశీర్వాదకరముగా ఉండు అన్నట్టు ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. కాబట్టి ఈరోజు 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఇది మనసులో మీరు చాలా పదిలపరచుకొని, నాటింపజేసుకోండి, స్థిరపరచుకోండి. వ్యర్థంగా పోవద్దు. ఖచ్చితంగా మనము వాటన్నిటినీ మనం నీరు కట్టి ఫలించులాగిన మనము 100 ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక 30 కాదు, 60 కాదు, 30గా ఆశీర్వదించబడడానికి కాదు, ఒక 60గా ఆశీర్వదించబడడానికి కాదు, కానీ ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల ద్వారా మనం 100కు 100గా మనం అందరం ఫలించదుముగాక. ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి, గమన దేవా, మీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ 2వ ఆశీర్వాద కూడికల్లో ప్రభా అయ్యా ఒక శ్రేష్టమైనటువంటి మరొక సందేశం మీరు మాకు ఇచ్చినందు స్తోత్రం. ఒక 5 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా క్రీస్తుని మేమందరం అంగీకరించానైనా, అంగీకరించిన మేము నామకార్థమైనటువంటి భక్తి కాకుండానైనా, ఒకటి ఇంటి వేరుపారిన అనుభవం, లోతైన అనుభవం మాకు దయచేయండి. 2వది ఇంటి వల్లే మా జీవితాన్ని మీకు అంకితం చేసుకోవాలి ప్రభా. 3వదినైనా మేము నేర్చుకునే ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడాలి ప్రభా. 4వది ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభానైనా. 5వది మేము ఎల్లప్పుడూ ఆయనందుండి మేము నడుచుకోవాలి ప్రభా. ఈ 5 విషయాలు ప్రభా అయ్యా దావీదు సంచిలో 5 నునుటరాళ్ళు ఉన్నట్టు ప్రభా, ఈరోజు 5 విషయాలు మా హృదయం అనే సంచికలో స్థిరపరచబడునుగాక. ఈ 5 విషయాలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి రాబో కాలంలో కుటుంబంలో ఎన్ని వ్యతిరేకమైన దాడులు వచ్చినా, శత్రు దాడులు వచ్చినా, సైతాన పన్నగలు వచ్చినా వాటిని ఎదుర్కొనే తగిన అభిషేకం మాకు దయచేనుగాక, తగిన విశ్వాసం మాకు దయచేనుగాక, తగిన కృపను మాకు దయచేనుగాకనైనా మీరే సహాయం చేసి కృప చూపి నడిపించమని. అయ్యా ఆనాడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, ఎస్తేరు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, రూతు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, ఈరోజు మా కుటుంబాలు కూడా మా సంఘమునైనా మీరు ఆశీర్వదించి కృపచి సహాయం ఇచ్చామని ఈ వాక్యము నా హృదయంలో, మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి స్థిరపరచుకొని మేము ముందుకెళ్ళటకు మీరే నడిపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్. ఓకే, ఒక నిమిషం పైకి లేచి నిలబడదాం. పైకి లేచి నిలబడదాం. ఎంతమంది సంతోషం ఉన్నారు? అల్లు చెప్పండి గట్టిగా. ఎందుకు కూటం అయిపోయిందనే? అమ్మయ్యా, పిల్లగాడ ముగించాడు అన్న. వాస్తవానికి నేను టయానికి చెప్పాడు, నేనే కొంచెం 10 నిమిషాల ముందుకు నడిపించా. ఏమనుకోలేదుగా? బాధపడుతున్నారా? ఏం లేదుగా? మాకు కొంతమంది అంత ఫీలింగ్ అన్నట్టు ఉంది. దేవుడు మనందరితో మాట్లాడాలి లేదా? ఈ 5 చాలా ప్రాధాన్యత. మీతో నాతో కూడా మాట్లాడాడు. నేను సిద్ధపడిన అంశం వేరుగా ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక కొండలో దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎన్ని గొప్ప విషయాలు తెలుసా? చాలా విషయాలు ఇవి. ఆనాడు మందస్సు అక్కడ ఉంది, కానీ ఈరోజు మందస్సు ఎక్కడుంది? మన చేతిలో ఉంచాడు. ఈ చేతిలో ఉన్న మందస్సాన్ని మనం ఎట్టా వినియోగించుకుంటే, ఎంత ఆశీర్వదించబడితే, ఎలా పెనవేసుకుంటే, ఎలా లోతైన అనుభవం ఉంటే అంత దీవించబడతాం, అంత పరిశుద్ధాత్మ నింపబడతాము. ఈ సంఘములో ఒక్కొక్కరు కృపా వరములతో జలిపబడతారనమాట. నువ్వు మాత్రమే కాదు, నీ ద్వారా ఒక 10 మంది ఆత్మ కూడా తీసుకొచ్చే విధంగా నిన్ను ఆ కొలతలో దేవుడు నేను తీసుకెళ్తాడు. నువ్వు ఒక్కడే కాదు చర్చికి వచ్చేది, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆహారం అవ్వాలి. నువ్వు
అలా దేవుడు చేయునుగాక. ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి గమన దేవామిస్తుంది. నిలబడిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. తిరిగి మా గృహాలు మేము వెళుతుండగా ఆ వెంట కృపాక్షేమలతో నీవు బలపరచమని, చివరి రోజు రేపు జరుగుతున్నటువంటి ఆఖరి కుటుంబ ఆశీర్వాద కొడుకును బట్టి చక్కగా జరిగించి మీరు ఆశీర్వదించమని, స్థానిక దేవ జానాన్ని బట్టి స్తోత్రాడుతాను. అన్నను దీవించండి, ఇంకా బహుగా ఆశీర్వదించండి. కుటుంబాన్ని, సంఘమును నైనా అంచెలంచెలుగా విస్తరింపజేయునుగాక. ఈ స్థలం సరిపోతుంది ఆయన, ఇంకా దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రభువా. అయ్యా మీరు ఇస్తున్నారు ప్రభువా తండ్రి, ఆయన మీరే సహాయం చేసి కృప చూపి నడిపించమని, మేము బయలుదేరి వెళుతుండగా మా వెంటనైనా మీరే కృప నడిపించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని